ఫెయిత్ వేదికగా జరిగిన తొలి టెస్టులో గెలిచిన తర్వాత టీమిండియా ఫుల్ జోష్లో ఉంది. ఒక రకంగా చూసుకుంటే రెండో టెస్టుకు మరింత బలంగా కనిపిస్తుంది. అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి రెండో టెస్టు జరగనుంది. తొలి టెస్టుకు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఆటగాడు శుభన్ గిల్ రెండో టెస్టుకు అందుబాటులో రావడం దాదాపు ఖాయమైంది. వీరిద్దరు ఆదివారం ఆసీస్ కుర్రలతో ప్రాక్టీస్ మ్యాచ్లో బరిలోకి దిగారు. మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం తొలి టెస్టు ఓటమి తర్వాత తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తుంది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే రెండో టెస్టులో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు వెళ్లాలి అంటే ఈ మ్యాచ్ అత్యంత కీలకం. దీనికి తోడు ఆసీస్ ఫాస్ట్ బౌలర్ జోసన్ హజిల్వుడ్ సేవలను కోల్పోయాడు. గాయం కారణంగా అతను రెండో టెస్టు ఆడటం లేదు. ఏ కారణంగా చూసుకున్న ఈ మ్యాచ్లో భారత్ ఫేవరెట్ గా కనిపిస్తుంది. ఇకంతా బాగానే ఉన్న బ్యాటింగ్ ఆర్డర్ పై భారత్ గందరగోళంగా ఉంది. తొలి టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ, శుభన్ గిల్ జట్టులో చేరడంతో పడికల్, జోరెల్ బెంచ్కు పరిమితం కానున్నారు. అయితే వీరు ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తారనే విషయంలో జట్టు యాజమాన్యం సతమతం అవుతుంది. తొలి టెస్టులో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రాహుల్, యశస్వి జైస్వాల్ రెండో టెస్టుకు ఓపెనింగ్ చేయడం దాదాపు కన్ఫర్మ్ అయింది. 4వ స్థానంలో కోహ్లీ, 5వ స్థానంలో పంత్ వస్తారు. 3వ ప్లేస్లో కెప్టెన్ రోహిత్ శర్మ వస్తే గిల్ 6వ స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. గిల్ కోసం 3వ స్థానం అప్పగిస్తే హిట్ మ్యాన్ 6వ స్థానంలో బ్యాటింగ్ దిగడం తప్ప ఎలాంటి ఆప్షన్ లేదు. ఇటీవల ఆస్ట్రేలియా కుర్రాలతో జరిగిన మ్యాచ్లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయగా ఎప్పట్లాగే గిల్ 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు. రోహిత్ శర్మ 4వ స్థానంలో ఆడాడు. ఇక మ్యాచ్ సమయానికి జట్టు యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడవలసి ఉంది. రోహిత్ శర్మ ఏ స్థానంలో వస్తే మీకు బాగుంటుంది అనుకుంటున్నారో నాకైతే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.